హాయ్ ఫ్రెండ్స్, వంట అయిందా? ఇక బీడీలు చేస్తున్నా, గిన్నె అయినాయి. వంట చేసిన మొదలు పెట్టిన, మళ్ళా కూర్చున్న బీడీల మీద. అందరూ ఏం పని చేస్తారు ఫ్రెండ్స్? ఈ సంవత్సరం ఇక నాకు పెరట్ల పని లేదు కదా, ఇట్లా బీడీలు చేసుకుంటున్నా. మూత అడగకపోతే ఇట్లా వస్తాం అన్నట్టు పుల్ల పట్టి. మా సైడ్ అయితే ఇట్లా పనులు లేకుండా కానీ ఇట్లా బీడీలు చేస్తారు, ఉట్టిగా ఉండరు. బాగా కష్టపడతారు ఇక్కడ ఆడేళ్ళు. చేసుకుంటేనే మంచిగా కదా పని. ఏం పని లేకుంటే ఎట్లా బతుకుతారు? ఇట్లా కష్టపడితే గంటకు 100 అట్లా చేస్తాం. మేము లాస్ట్కు నేర్చుకున్నాం కదా బీడీలు. అంటే ఇక చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు అట్లా చేస్తారు అన్నట్టు. నేను బాగా ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా. కష్టపడంగా రోజు 500 600 తప్ప ఎక్కువ చేయను నేను. వర్షాకాలం తంబాకు మెత్తగా ఉంటుంది మంచిగా. ఇలా నీళ్ళు వాటర్ పోయొద్దు, బూజు వస్తాయి బీడీలు. ఆకులు మంచిగా పొడి ఉల్లార పెట్టుకొని బీడీలు చేయాలి. సో దారం కట్టాలన్నట్టు చేసి బీడు ఉసిపోది ఇట్లా దారం కట్టాలి.
పొద్దుగాల నుంచి జబ్బాలో బాగా నొస్తుంది ఫ్రెండ్స్. నాకు ఈపులో బాగా ఇట్లా దమ్ వెళ్తలేదు, అంత బాగా నొస్తుంది. అయినా కానీ ఉట్టుగా ఉంటే ఎట్లా, కార్డుల బీడీలు పడలేవా అని కష్టపడుతున్నా. మా ఇంటికి పోయినా కదా, బీడీలు చేయలేను, కార్డుల బీడీలు పడలేవు, ఏం పడలేవు. ఉదయం నుంచి నొస్తుంది. ఇక్కడ ఈ పుల్ల అసలే తక్కువ అవుతలేదు. స్ప్రే కొట్టిన నొప్పులది జెండు బామ్ రాసిన, ఏది రాసినా తక్కువ అవుతలేదు. ఎందుకు నొస్తుందో ఏం పాడో. చిన్నప్పటి నుండి కష్టమే ఉంది నాకు, సుఖం లేదు. జబ్బా ఇదంతా నొచ్చుడే. మధ్యలో డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్తలేను, టాబ్లెట్లు అయిపోయినాయి. నిన్నైతే తలనొచ్చుడు బాగా, నిన్న నూనె ఒత్తుకున్నా తలకు బాగా. రోజేమో ఈ పుల్లని వస్తుంది. రోజు ఏమవుతుందో ఏమో మనుషులకు, ఎప్పుడు ఏమైతే తెలియదు మనుషులకు. ఎప్పుడు మంచిగా ఉంటామో ఎప్పుడు చెడ్డగా ఉంటామో తెలియదు. కానీ వచ్చేదాకా మాత్రం పని చేసుకుంటూనే వస్తారు మనుషులు. ఇక్కడ సుఖపడరు, ఉట్టిగా ఉండరు. చిన్న వయసులోనే గర్భశాంతి తీసేసారు నాకు, అండాక్షయాలు తీసేసారు. ఎప్పుడు టాబ్లెట్లు వాడుకుంటూనే బతుకుతా జీవితాన్ని. చెవు ఆపరేషన్ కూడా అయింది. ఎంత కష్టపడుకుంటే ఇన్ని ఆపరేషన్ చేసుకొని బతుకుతున్నా. మళ్ళీ ఈ బీడీలు చేసుకుంటున్నాను. వ్యవసాయ పని లేదు సంవత్సరం బాగానే, ఇక బీడీలు మొదలు పెట్టుకున్నా. పెరడు లేదు కదా, పెరడి పసుపు ఊరుతలేదు, పురుగు తగిలిందంతా అని ఇక పెరడు చేస్తలేం. అంత పొలం మడి కట్టినాం. ఈ బీడీలు చేసుకోకపోతే మాకు ఖర్చులకు పైసలు ఎట్లా వెళ్తాయి, కూరగాయలకు దానిలకు దీనికి అన్నీ కొనుక్కొని తినాలి కదా, అందుకే బీడీలు చేస్తున్నా. మహిళా సంఘాల నెలకు 1500 కట్టాలి. ఈ ఫోన్ బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉట్టికి కూర్చుంటే ఎట్లా వస్తాయి డబ్బులు, అందుకే కష్టపడుతున్నా. ఇంకోళ్ళు అయితే అట్లే మంచాల్లో వండుకుందరు. అంతగానో వస్తుంది నాకు ఈ పుల్ల బాగా. ఈరోజు బాగా వస్తుంది. స్ప్రే కూడా అయిపోయింది, కొద్దిగా అంత ఉంటే కొట్టుకున్నా. రాత్రి 11 దాకా చేస్తే అవుతాయి బీడీలు.
ఈ బీడీలు చేస్తే ఏం చేసుకోము, రెస్ట్ ఉండదు మనుషులకు. టిఫిన్లు గిఫిన్లు అన్నీ ఏ ఇబ్బంది. బీడీలు చేయాలి, పొద్దుగల కట్టలు కట్టేసుకోవాలి, ఇచ్చుకోవాలి, మళ్ళీ ఆకు తెచ్చుకోవాలి, నానుపుకోవాలి, అది నానేదాకా వంట చేసుకోవాలి, తానాలు బట్టలు అవన్నీ వండుకోవాలి, మళ్ళీ ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి, బోలు బాసనలు తోముకోవాలి, తినాలి, మళ్ళీ గతరించుకోవాలి, మళ్ళీ బీడీల మీద కూర్చోవాలి. ఇక ఇదే డ్యూటీ ఉంటుంది. బీడీలు చేస్తే మనిషికి ఇక రెస్ట్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని చేసిన. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు బాగానే వస్తుంది నాకు. అమ్మో దేవుడా.